అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, మ్యాథ్స్ హోంవర్క్ బ్యాగ్లో పెట్టుకున్నావు కదా. టాబ్లెట్స్ ఉన్నాయి. ఎన్ని వేసుకోవాలి? లంచ్ అయిపోయిన తర్వాత స్మాల్ టాబ్లెట్ ఒకటి, బిగ్ టాబ్లెట్ ఒకటి. వెరీ గుడ్. బాటిల్లో నీళ్ళు లేకపోతే చిత్ర బాటిల్ తాగు, వేరే ఎక్కడ తాగదు. నేను 4 o'clock వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఓకే, నేను వెళ్ళా. ఈ రోజు కూడా హాస్పిటల్కేనా? డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుందా? ఎందుకు ఇవ్వదు? హార్లిక్స్ తాగు అంటే తాగవు కదా. తాగకపోతే మొన్న ప్రేయర్లో నీకు కళ్ళు తిరిగాయి కదా, అలాగే మళ్ళీ తిరుగుతాయి. డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుంది. రేపటి నుంచి రోజు హార్లిక్స్ తాతాడు నాన్న. ప్లీజ్ నాన్న, ఇంజెక్షన్ వద్దు. సరే సరే, కావ్య గుడ్ గర్ల్ అయిపోయిందని చెప్పేస్తా. ఇంజెక్షన్ వదిలే. ఓకే, లేట్ అయిపోయింది, వెళ్ళు. ఓకే బాయ్ నాన్న. బాయ్. నాన్న 9 ఏళ్ళు అవుతుందేమో స్వాతి నాతో అని. మిమ్మల్ని నాన్న అని పిలవడానికి మన ఇంట్లోకి ఒకరు వస్తున్నారు అని. మొన్నే భయంగా మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నట్టుంది. అప్పుడే 8 ఏళ్ళు అయిపోయాయా? చెకప్కి మందులకి 500, వేరే టెస్ట్లు ఏమైనా చేస్తే ఇంకో 5, మొత్తం ఒక 1000 డ్రా చేసుకుంటే ఇంకో 20,000 ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే నీరసమే ఉంటుందిలే. 20 నిమిషాలు ఎండలో ప్రేయర్ చేస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఈసారి తిండి దగ్గర మారంచిని చెప్తాను. కావ్యకేం కాదులే కానీ కథ మొదలుపెట్టు. ఏం రాద్దాం? జీవితం 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 ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో డాక్టర్ దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందేమో. కావ్యకి తినడానికి ఏదైనా తీసుకెళ్ళాలి. యాపిల్ యాపిల్ తీసుకెళ్దాం. కాన్సంట్రేట్. జీవితం 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 గురించి రాసేంత అనుభవం నాకుందా? పోనీ నాకు తెలిసిందే రాద్దాం. నాకు తెలిసింది మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? చదివేది వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టే రాయాలి. అలా అయితే వాళ్ళ కథలే రాయాలి. కానీ ఎవరి కథ రాయాలి? చుట్టూ ఒకసారి గట్టిగా చూడు. ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యాంటసీస్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎంత గొప్ప కాల్పనికైనా పుట్టేది వాస్తవం నుంచే కదా. ఈ జనారణ్యంలో ప్రతి ఒక్కరికి ఒక కథ, ప్రతి కథకి ఎన్నో మలుపులు, ప్రతి మలుపుకి ఎన్నో అనుభవాలు.
ఇంకెవరు దొరకలేదా నీకు? ఆ అమ్మాయిది అసలుకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, గొడవలు అయిపోతాయి. గొడవలు అయిపోతే నచ్చిన మన వదిలేస్తారా? అలా అని ప్రాణాల మీదకి తెచ్చుకుంటామా? అసలు వెనకాల బాడీ గార్డులు చూసావా ఎలా ఉన్నారో? సరేరా, నువ్వు చెప్పినట్టు రేన్ నన్ను చూడకుండా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతే అలానే చేస్తాను. ఒకవేళ చూస్తే వదిలే ప్రసక్తే లేదురా. ఏంట్రా ఇడు? అసలు ఎన్నిసార్లు చెప్పాలో వీళ్ళకి. హలో, ఎడిటర్ గారు, నేను వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావా? ఏ వెంకటేశ్వరరావు? వధువు కావాలను వెంకటేశ్వరరావు అండి. నువ్వా బాబు? ఏదైనా సంబంధం కుదిరిందా? ఎలా కుదురుతుందండి? నా యాడ్ ఎక్కడో మూలన పడేశారు. అయినా గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా యాడ్ ఇస్తున్నానా లేదా? నా అలాంటి లాయల్ కస్టమర్ మీకు ఎక్కడ దొరుకుతాడండి? కొంచెం చూసుకోండి సార్. సారీ బాబు, రేపు ఫ్రంట్ పేజీలో బోల్డ్ లెటర్స్లో వేయిస్తాను. అయినా మనలో మన మాట పేపర్లో ప్రకటించినంత మాత్రం పెళ్ళిళ్ళు జరుగుతాయా? దేనికైనా టైం రావాలి. టైం రావాలా? ఎప్పుడు వస్తుందో ఏంటో. అమ్మా, నానా జాగింగ్కి వెళ్ళావా? ఇప్పుడే వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. ఈలోగా నువ్వు ఫోన్ చేసావు. పొద్దున్నే అబద్ధాలు ఎందుకురా, నిజం చెప్పు. ఇంకా వెళ్ళలేదే, ఇప్పుడు వెళ్తున్నాను. ఒంటి మీద శ్రద్ధ తీసుకోకపోతే ఎలా నాన్నా? నీకు 30 ఏళ్ళు వచ్చేలోపే ఆ 3 ముళ్ళు వేయించాలని నేను మీ నాన్న ప్రయత్నిస్తూ ఉంటే నీకు పట్టదేవిట్రా? హే ప్రసాద్, నేను జరిగిన మీటింగ్ మినిట్స్ ఒకసారి ఇవ్వా? యా, 1 minute. ఓకే. సారీ సార్. ఓకే అంట. ప్లీజ్ యూ కెన్ గో. రియల్లీ వెరీ సారీ సార్. వెళ్ళు. ఓకే సార్. సార్ 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 వెంకట్ సార్, ఏంటి సార్ కళ్ళ ముందు హాట్ చాక్లెట్ ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు? పదండి సార్, మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం. అనితి గారు ప్లీజ్, నాకు పని ఉంది, మీరు వెళ్ళండి. ఎంత మాట అన్నారు సార్. ఐఎమ్ డీప్లీ హర్టెడ్. అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ అసలు నాలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటారండి? వెంకట్ గారు, మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి. మీకు ఎలా చెప్పాలి? బయట అందరూ దొంగన కొడుకులు సార్. సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు. మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, తొక్క తోలు అన్నీ ఉన్నాయి. బేసిక్గా మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది. ఇంట్లో వైఫ్ అనే దీపమే లేదు, దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గర ఉందిగా. మా ఇంట్లో కూడా బోల్డ్ అన్ని దీపాలు ఉన్నాయి నీత, కానీ వెలిగించడానికి లైటరే లేదు. వెంకట్ సార్, ఇక్కడ అందరూ దొంగన. I'll see you later. హాయ్ హాయ్ హాయ్, దేవుడి అపురూప సృష్టి. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు. ఆ దువ్వుడేంటి, స్కూల్ పిల్లల్లా రెడీ అవటం ఏంటి? అదేంటి
చేతికేదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ. ఇది శివుడిదండి. నాకు పెళ్ళి అవ్వాలని స్వామివారు ఇచ్చారు. వెంకటేశ్వరరావు, పెళ్ళి అవ్వాలంటే అలా సాములూరు చుట్టూ తిరిగితే అవ్వదు వెంకటేశ్వరరావు. అలాంటి హాట్ చాకో చుట్టూ తిరగాలి. అయ్యో బాబోయ్ అనితనా, పెళ్ళి ఎలా చేసుకోగలమండి? అరే నిన్నెవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు? చేసుకుంటానని చెప్పు అంతే, మిగతా అదంతా వాళ్ళే చూసుకుంటారు. అబద్ధం చెప్పడం తప్పు కదండి. తప్పే తప్పే వెంకటేశ్వరరావు, నీది కాదు. నీకు చెప్తున్నాను చూడు, నాది తప్పు. ఉదయం 10 పంపించేశారేనా? రైట్ మేడం. లక్ష్మకారా బాగున్నావా? మంచిగున్నా. సబ్ ఖైరత్ అల్హమ్దులిల్లా. ఇదిగో సరే 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 సని బాని సరే 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 గరే సని तुझ पे फिदा है हम बेकरार है ओ खुदा सनम तुझ पे फिदा है हम बेकरार है ओ खुदा सनम. आपको कुछ मदद चाहिए? जी हाँ, मेरे शैम्पू से ना मेरे बाल खराब हो रहे हैं. कोई अच्छा सा शैम्पू मिलेगा? अरे क्यों नहीं जी, आप अशरफ की दुकान में है, ये लीजिए इम्पोर्टेड. वैसे भी आपके बाल माशाल्लाह बहुत खूबसूरत है, ये लगाने के बाद और भी खूबसूरत हो जाएंगे. आप तारीफें बहुत अच्छी कर लेते हैं. अब क्या बोल सकता हूँ जी, मुफ्त के सब अच्छे लगते. अच्छा ये बात है. और क्या क्या मुफ्त में मिलेगा जी? बोलिए बोलिए ना. क्या कर रही है? हाँ क्या बात है? छोड़िए, कोई देखेगा. यहाँ तो कोई भी नहीं है. कोई आ जाएगा. आने दीजिए, देख लेंगे. लो, मैं रोमांस की बात कर रही हूँ और ये आंखें बंद कर रहा है. चलो आंखें बंद ही सही, पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊंगी. मैडम ये लीजिए आपका इम्पोर्टेड शैम्पू. खाते भी लिख लीजिए. అజ్జి ఏమ్రా చోటు కిదర్ గా రే పొద్దుననగా వస్తాను ఇంత లేట్ వచ్చినావు. కరెక్ట్ టైంకి వచ్చానా భయ్యా? భైగన్ కే బాతా కర్రా రే. లేట్ గా వచ్చి మళ్ళా కరెక్ట్ టైం వచ్చినా అంటావు. చల్ నడు సామాన్ అడు చల్. బాబాయ్ పంతులు గారు కొంచెం పిలుస్తున్నారు చూడు, భోజనాల దగ్గర నేను చూసుకుంటాను.